వాళ్ళకి తెలియదు ఏం జరగబోతుందో. నిన్న రాత్రి వారి ఇంటి ముందు జరిగిన సంఘటన వారికే కాదు, ఆ కాలనీలో ఉండే వాళ్ళకి కూడా ఎవరికీ తెలియదు, ఒక్కరికి తప్ప. ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 చూసి అప్పుడు ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. హర్షవర్ధన్ వాళ్ళ బాస్ పిలిచేసరికి రెండవ పిలుపుకి తల తిప్పి చూశాడు. పిలిచిన తన బాస్ కేసి సార్ కమింగ్ అంటూ హడావిడిగా తన చైర్లో నుండి లేచి వెళ్ళాడు తన బాస్ వద్దకి. ఏంటి హర్ష, ఎప్పుడు ఒక్కసారి పిలిస్తే చాలు పరిగెత్తుకు వచ్చేవాడి, మొదటిసారి ఈరోజు రెండవ పిలుపుకి తల తిప్పి చూశావు? టీంకి హెడ్వి నువ్వే, అలా పరధ్యానంగా ఉంటే ఎలా అని అడిగాడు హర్ష వాళ్ళ బాస్. కొత్తగా పెళ్లి జరిగింది కదా, అందుకే అని పని పక్కన పెట్టి డ్రీమ్స్లో తేలుతున్నట్టు ఉన్నాడు సార్. మొత్తం అవే ఆలోచనలు. ఎప్పుడెప్పుడా ఇంటికి వెళ్ళాలని ఉంది హర్షవర్ధన్ గారికి అని అంది అప్పుడే అక్కడికి వచ్చిన బాస్ పిఏ పావని. ఈ మధ్యలో హర్ష వాళ్ళ కంపెనీ కొత్తగా దక్కిన టెండర్ని ఇచ్చిన టైంలో పూర్తి చేసిన హర్షకి అందిన పొగడ్తలు, బాస్ నుండి అందుకున్న కొత్త కారు, 3 నెలల జీతం బోనస్, ఇవన్నీ చూసిన పావనికి అప్పటి నుండి హర్షవర్ధన్ చూసినప్పుడల్లా దేంట్లో ఒకదాంట్లో ఇరికించాలని చాలాసార్లు ట్రై చేసిన పావనిని చూసి చెప్తా ఆగవే నీ పని అంటూ మనసులో అనుకుంటూ ఉండగా, ఏంటి హర్ష నిజమా అని అడిగాడు బాస్. నిజమే సార్, లవ్ మ్యారేజ్. వారి ఇంట్లో ఒప్పుకోలేదు, అందుకే వారం క్రితం సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. హడావిడి చేసుకోవడం వల్ల ఎవరిని పిలవలేదు సార్ అని అన్నాడు హర్ష. ఎంత గుళ్ళో చేసుకుంటే మాత్రం మేమంతా లేమనుకున్నావా హర్ష? ఒక మాట అయినా చెప్పితే మేమందరం దగ్గరుండి జరిపించేవాళ్ళం కదా. ఎంతైనా నువ్వు చేసింది కరెక్ట్ కాదు హర్ష. మాతో కనీసం ఐఎమ్ రియల్లీ సారీ సార్, ఏదో అలా అనుకోకుండా జరిగిపోయింది. ఇట్స్ ఆల్ రైట్, ఎలాగో చేస్తున్నావు కదా, జరిగిందేదో జరిగిపోయింది. మన స్టాఫ్ అందరి పార్టీ అయినా ఇవ్వు, నేను కూడా వస్తానంటూ బాస్ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న పావనితో చూడగానే ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చి, నీలాంటిదే పని పాట లేనిదని ఎందుకు పెడతారో తెలియకుండా ఎదవ కమెంట్స్ పెట్టిందంట అని పావనితో అన్నాడు హర్షవర్ధన్. అన్నట్టు పావని, నీ అసలు పేరేమిటి? సోషల్ మీడియాలో రోజుకొక పేరు మారుస్తావు అని అడిగాడు హర్షవర్ధన్. నా ఇష్టం, నేను చెప్పను అంది పావని. మాకు చెప్పకున్నా కొంపలే మునిగిపోవు, కనీసం నీ మొగుడికైనా తెలుసా లేదా అనేది మా డౌట్ అని అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన అటెండర్ సత్తి ఫక్కున నవ్వాడు. ఇంతకు ముందు సత్తి చెప్పిన పని సరిగా చేయడం లేదని బాస్తో బాగా తిట్టించింది. అప్పటి నుండి పావని అంటే అందరిలాగే సత్తికి కూడా చిరాకు. అది చూసి పావనికి కోపం తారస్థాయికి చేరింది. సత్తి పైన కానీ నిన్ను తన బాయ్ ఫ్రెండ్స్తో కలిసి ఇందిరా పార్కుకు వెళ్ళిన విషయం నిన్న ఆ చుట్టుపక్కలే ఉంటున్న సత్తిగాడు చూశాడు. ఇప్పుడు వాడిపైన అంటే నేను శివరాం కలిసి తిరుగుతున్నామని ఆఫీస్ మొత్తం తెలియడానికి నిమిషం పట్టదు సత్తిగాడికి. ఈ విషయం బాస్కు తెలిస్తే జాబ్లో నుండి తీసేసినా ఆశ్చర్యం లేదు. పైగా ఆ శివరాం గాడు అసలే పెద్ద వెధవగాడు. నువ్వు తెలిసేలా చేశావు అని నన్ను తిట్టాడు. ఇప్పుడు ఇదంతా అవసరమా అని పావని తనకు తానే ఆలోచిస్తుంది. కానీ సార్, పావనికి ఉన్న బ్రెయిన్ ఎవరికి ఉండదు సార్ అని హర్షతో అన్నాడు సత్తి. ఏమంత చిన్నగా ఉంటుందా అని అన్నాడు హర్ష.
నవ్వు ఆపుకోలేకపోయాడు సత్తి. ఒరేయ్ సత్తి, నీకొకటి చెప్పాలా? ఏంటి సార్ అది? నువ్వు బ్రెయిన్ అంటే గుర్తుకు వచ్చింది. వెనకటికి పావని లాంటిదే ఒక పోస్ట్కి కమెంట్ పెట్టి నాకు రిప్లై ఎందుకు చేస్తున్నావు అని అడిగిందంట. హహహా. సార్ సార్, మీరు అన్నీ చెప్పారు, నేను కూడా ఒకటి చెప్తాను సార్. చెప్పురా సత్తి, దానికి అడగాల? థ్యాంక్ యూ సార్. వెనకటికి పావని మేడం లాంటిదే పని పాట లేక అడ్డగోలుగా తనేం పెడుతుందో తనకే తెలియకుండా పోస్టులకు కుప్పలు కుప్పలుగా కమెంట్స్ పెట్టేసి నాతో ఆర్గ్యూ చేయకు అందంట. హహహా. ఇంకొకటి, మేడం లాంటిదే ఫేస్బుక్ నాది, ఇందులో నువ్వెందుకు పోస్ట్ పెడుతున్నావని ఒకరికి అడిగిందంట. మరి ఆ అబ్బాయి ఏమన్నాడు? ఫేస్బుక్ ఏం నీది కాదు, జోకర్బర్గ్ది కాదు, జుకర్బర్గ్ది అన్నట. హహహా. సత్తికి నవ్వు ఆపుకోవడం చాలా కష్టంగా ఉంది. రేయ్ సత్తిగా, నువ్వు చెప్పింది పంచ్ కాదురా, ఫ్యాక్ట్. గుడ్ బాయ్. థ్యాంక్ యూ సార్ అన్నాడు సత్తి. పదరా సత్తి, మనం వెళ్ళిపోవడం మంచిది. ఈ పాడు లోకంలో కొందరు ఇలానే ఉంటారు. అలాంటి వారిని మనం పట్టించుకుంటే మిగతా వారు కూడా మనల్ని అలాగే చూస్తారు. పద అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. పావనికి అర్థం కావాల్సింది అయింది, అలాగే ఇంకో వ్యక్తికి కూడా. వెళ్ళి తన సీట్లో కూర్చొని తన భార్య తులసి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఫిబ్రవరి 19, 2019. టైం 11:01 ఉదయం. అది ఒక బాగా పేరు మోసిన కాలేజ్. అక్కడే 4 స్టూడెంట్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎలా ఉన్నావు మామా అంటూ మిగతా 3 రామ్జీని అడిగారు. బాగానే ఉన్నాను ఫ్రెండ్స్, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాంరా, కానీ నీ విషయంలో అలా జరిగినందుకు కొంచెం బాధగా ఉంది అంటూ సానుభూతిగా అన్నారు. కానీ లోపల రామ్జీగాడు ఎంతో పెద్ద విధవనో అందరికీ తెలిసిన విషయమే. అమ్మాయిలపై యాసిడ్ దాడులు చేయడం, ఏడిపించడం లాంటివి చేసి చాలాసార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. కానీ డైరెక్ట్గా అంటే బాగుండదని అదంతా లోపల పెట్టుకొని పైకి మాత్రం ఇలా సానుభూతిగా మాట్లాడడం వారికి అలవాటే. అలాంటి ఎదవలతో అలానే మాట్లాడాలి, ఎవరో పెద్ద మనిషి చెప్పాడు. అవునురా, తులసి ఈరోజు కాలేజీకి రాలేదా అని అడిగాడు రామ్జీ. నీకు తెలీదు కదూ, ఇకపై తను కాలేజీకి రాదు. ఎందుకని? తనకు పెళ్ళి అయిపోయింది. ఆ హర్షతో కలిసి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు అని తెలిసింది. ఇక తనపై జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండరా అంటూ చెప్పబోయారు రామ్జీ ఫ్రెండ్స్. కానీ రామ్జీ అవేం పట్టించుకోకుండా, నన్ను కాదని ఆ హర్షగాడిని నేను జైల్లో ఉండగా పెళ్లి చేసుకుంటుందా, దాని అంతు చూస్తాను అంటూ వెంటనే లేచి నిల్చున్నాడు. ఒరేయ్ మాము, లాస్ట్ టైం ఆ తులసి జోలికి వెళ్ళినందుకే కదా ఆ హర్షగాడు నిన్ను కాలేజీలో అందరి ముందు కొట్టి నిన్ను పోలీసులకు పట్టించాడు. ఇప్పుడు మళ్ళీ అవసరమంటావా అని ఆ 3 ఒకడన్నాడు. అదేం వినపడకుండా, వారి ఇద్దరి పని ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసు అంటుంటే వెంటనే అక్కడి నుండి బయటకొచ్చి ఎక్కడికో తన బైక్పై వెళ్ళిపోయాడు. అవునురా, వీడిని చూస్తే 40 ఏళ్ళుంటాయి, ఇంకా ఈ కాలేజ్ ఏంట్రా వీడికి అని ఒకడు అడగగా, కాలేజీ లెక్చరర్స్ వీడి మామయ్య ఒకడు ఇక్కడే ఉంటే అమ్మాయిలు వెంట పడడానికి వీలుకుంటుందని వాడి మామయ్యని ప్రిన్సిపల్ని చంపుతానని బెదిరించి ఇందులో జాయిన్ అయ్యాడు. మన కాలేజ్ కర్మకాలి అని అన్నాడు ఇంకొకడు. అయినా 40 ఏళ్ళు పెట్టుకొని 26 ఏళ్ళ తులసిని పెళ్లి చేసుకోవాలని వీడి ప్లాన్. కానీ ఆల్రెడీ తులసి హర్షని లవ్ చేస్తుందని తెలుసుకొని ఇద్దరిని వీడగట్టడం కోసం చాలాసార్లు ట్రై చేశాడు.
కానీ కుదరలేదు. ఇప్పుడు వారికి మ్యారేజ్ అయింది కదా, ఇప్పుడు ఏం చేస్తాడు అని చూడాలి అన్నాడు ముగ్గురిలో ఇంకొకడు. వాడికంత సీన్ లేదురా బాబు అని ఇంకొకడు అన్నాడు. సాయంత్రం 6 గంటలకు ఇంటికి బయలుదేరాడు హర్ష. ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల ఇంటికెళ్ళేసరికి రాత్రి 11:35 అవుతుంది. పాపం ఈరోజు త్వరగా రమ్మని మరీ నా బంగారం. కానీ ఆ ఎదవ ట్రాఫిక్ వల్ల చుట్టూరా తిరిగి రావడానికి ఇంత టైం అయింది. ఇప్పుడు తను ఏ మూడ్లో ఉందో ఏంటో అని గొనుక్కుంటూ కాలింగ్ బెల్ నొక్కాడు. మళ్ళీ నొక్కాడు, మళ్ళీ నొక్కాడు. ఆ సౌండ్ కూడా వినబడుతుంది, కానీ తలుపు తెరవడం లేదేంటి? ఎప్పుడు ఇలా జరగలేదు. ఒక్కొక్కసారి త్వరగా వస్తానని చెప్పి వర్క్ బిజీ వల్ల రాలేకపోయిన సందర్భాలలో కూడా ఎప్పుడు ఇలా తలుపు తెరవకుండా ఉండేది కాదు తులసి. నేను వచ్చినట్టు తన కార్ సౌండ్ విని నేను కాలింగ్ బెల్ స్విచ్ నొక్కడానికి ముందే వచ్చి తలుపు తెరిచేది తులసి. ఈరోజు ఇన్నిసార్లు కాలింగ్ బెల్ మోగడం కూడా నాకు కూడా వినిపిస్తుంది, కానీ తలుపు కొట్టినా తీయడం లేదెందుకు? అప్పుడు వెంటనే ఒకటి గుర్తొచ్చింది హర్షకి. ఆ డోర్కి ఇంకో డూప్లికేట్ కీ తన బ్యాగులో ఉంటుందని అప్పుడు గుర్తుకు వచ్చి బ్యాగులో వెతికితే దొరికింది. త్వరగా తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు. లోపల మొత్తం చీకటిగా ఉంది. అదేంటి, ఇప్పటి వరకు కాలింగ్ బెల్ మోగింది కదా, నేను కూడా విన్నాను, కానీ లోపలికి వచ్చి చూస్తే పవర్ లేనట్టు ఉంది అని ఆలోచిస్తున్నాడు. తులసి అని పిలిచాడు హర్ష. తులసి ఎక్కడున్నావు? నిన్నే. తులసి ఎక్కడున్నావు? కాలనీలో కరెంటు ఉంది, మన ఇంట్లోనే లేదు. నన్ను భయపెట్టడానికి నువ్వే కావాలని చేశావు కదా దొంగ, నాకు తెలుసు అంటూ బెడ్రూమ్ వైపు నడవసాగాడు మెట్లెక్కుతూ. మొబైల్ టార్చ్ వేసుకొని బెడ్రూమ్లోకి వచ్చాడు, కానీ అక్కడ తులసి లేదు. హర్షలో కంగారు మొదలైంది. అప్పటికే కింద కూడా వెతికాడు, కానీ ఎక్కడా లేదు తులసి. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. ఇప్పుడెలా? ఏమైంది తను అసలు అంటూ తనలో తానే కంగారు పడుతూ ఆలోచిస్తుండగా పక్కన ఉన్న మరో రూమ్లో నుండి హర్ష రా, ఈ రూములోనే నీకోసం ఎప్పటిటుండో నిరీక్షిస్తున్నా, రా హర్ష రా, లోపలికి రా అంటూ భయంకరమైన అరుపుతో కూడిన మాటలు ఆ ఇల్లు మొత్తం ప్రతిధ్వనిస్తుంది. హర్ష ముఖంలో భయం చోటు చేసుకుంది. వాళ్ళు మొత్తం తడిచిపోయింది. ఎవరు నువ్వు? తులసి ఎక్కడ? ఆ రూమ్ ముందు నిల్చుని అడుగుతున్నాడు. లోపలికి రా హర్ష, నేనెవరో నీకే తెలుస్తుంది, రా హర్ష, భయపడకు, నీకు నేనున్నాను. మళ్ళీ మెల్లగా రా 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 అంటూ ఒకేసారి చెవులు పగిలిపోయేలా, దిక్కులు పిక్కటిల్లేలా అదిలిపోయేలా రారా రారా అంటూ ఒక అరుపు రాగానే ఒక్కసారిగా హర్ష గుండె ఆగినంత పనైంది. అతడికి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నిలువెల్లా తడిసిపోయాడు. వస్తావా రావా అంటూ గట్టిగా గాలి పీలుస్తూ ఒకటే రోద. హర్ష భయపడుకుంటూనే రూమ్ లోపలికి వెళ్ళాడు. వచ్చావా హర్ష అంటూ హహహా 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 అంటూ గట్టిగా నవ్వడం మొదలెట్టగానే, హర్ష కూర్చో డియర్, ఎందుకంత భయపడుతున్నావు? చెప్పు, నేను
ఇక్కడే ఉన్నాను కదా డియర్ హర్ష అంటూ బెడ్ పైన పడుకొని ఎవరో మాట్లాడుతున్నారు. మొబైల్ లైట్ వేసి బెడ్ పైన చూసి హర్షకి ఇంకా భయం పెరగడం స్టార్ట్ అయింది. మీద దుప్పటి కప్పుకొని కూర్చున్న ఆకారం స్పష్టంగా కనబడుతుంది. ఎవరు నువ్వు? నా భార్య తులసి ఎక్కడుంది? అసలు నీకు ఏం కావాలో చెప్పు. నాకు నువ్వే కావాలి హర్ష. హర్ష, నిన్ను బావా అని పిలవవచ్చా? హర్ష, చెప్పు హర్ష. హర్ష, చెప్పు. ముందు నువ్వు ఎవరో చెప్పు. ఇంకా నన్ను గుర్తుపట్టడం లేదా హర్ష? అయినా నన్నేం గుర్తుపడతావులే, నువ్వు నన్ను ఎప్పుడో మర్చిపోయావు కదా అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు ఎలా ఉందంటే దయ్యాల వికృత చేష్టలు, వికృత నవ్వులు అన్నీ కలిపితే అంతే వికృతంగా ఏడవడం విన్న హర్ష ఆ రోదనని వినలేక గట్టిగా చెవులు మూసుకున్నాడు. కానీ ఆ వికృతమైన ఏడుపును మాత్రం తన చెవుల్లో మారుమోగిపోయింది. కానీ చెవులు ఎంత గట్టిగా మూసుకున్నా ఆగడం లేదు. ఒకేసారి ఆ గదిలోని కటిక చీకటికి కటిక నిశ్శబ్దం అలుముకుంది. ఎంత నిశ్శబ్దం అంటే నిశ్శబ్దం అమ్మ మోడుగులా ఉంది. అది ఇంతసేపు ఆ అరుపులతో పోగిపోయింది. అప్పుడు తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్న ఈ రూమును అన్నట్లు హర్షకి ఏం అర్థం కావడం లేదు. అంతే సైలెంట్గా బెడ్ మీద దుప్పటి కప్పుకొని కూర్చున్న ఆకారం మీది నుండి మెల్లిమెల్లిగా ఆ దుప్పటి జారిపోసాగింది. హర్షకి ఎవరో తెలుసుకుందామని ఆతృతగా ఉన్నా కానీ ఏం జరుగుతుందో అని చాలా వరకు అతని బాడీలో పార్ట్స్ వణకడం మొదలయ్యాయి. ఒక్కో సెకండు ఒక్కో రోజులా అనిపిస్తుంది హర్షకి. అప్పటి వరకు మెల్లగా జారుతున్న దుప్పటి 2 సెకండ్స్లోనే 1000 వీణలు ఒకేసారి మోగుతున్నట్టు భయంకరమైన శబ్దం చేస్తూ ఒక్కసారిగా జారి బెడ్ మీద నుండి పడిన క్షణం మళ్ళీ ఒకేసారి నిశ్శబ్దం అలుముకుంది. నల్లటి చీర కట్టుకొని మోకాళ్ళ పైన తలవాల్చి అటు తిరిగి కూర్చున్న ఒక యువతి. ఆమె నల్లటి కురులు నల్లటి రాత్రిని చిక్కని చీకటిగా మలుస్తున్నాయి. మొహం కనబడటం లేదు. కానీ ఆ హర్ష ఆమె వైపు మొబైల్ టార్చ్ వేసి అలాగే చూస్తున్నాడు. చుట్టంతా ఎంతో నిశ్శబ్దం. అంటే హర్ష మొత్తం తడిసిపోయి ఆ స్వేదం చుక్కలు కింద పడుతుంటే ఆ సౌండ్కే చెవులు పగిలేలా ఉంది. ఒక రకమైన నిశ్శబ్దంలో అది తట్టుకోలేకపోతున్న హర్ష మెల్లిగా అడిగాడు, ఎవరు నువ్వు? అప్పటి వరకు అలుముకున్న నిశ్శబ్దం బద్దలు కొడుతూ, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా హర్ష అని ఒక విధమైన గొంతులో గరగరమంటూ భయంకరమైన కోపంతో అడిగినట్టు ఉంది గొంతు. లేదు, నేను గుర్తుపట్టలేదు. నువ్వు ఎవరో చెప్పు. చెప్పడం ఎందుకు హర్ష? నన్ను చూశాకైనా గుర్తుపడతావేమో చూద్దామని. చూస్తావా? నన్ను చూస్తావా అని విక్రకంగా నవ్వుతూ అడిగింది. హర్ష ఏం సమాధానం చెప్పలేక అలాగే నిల్చుండి పోయాడు. అయితే చూడు అని భయంకరంగా ఒక అరపు బయటకి విసిరినట్టు విసిరి ఒక్కసారిగా తన బాడీ అలాగే అటువైపు కూర్చొని ఉంది. కానీ తల ఒకటి మాత్రం హర్ష వైపు దానంతటా అదే ఒక్కసారిగా తిరిగింది. ఆ వికృతమైన ఆకారం మంటల్లో సగం కాలిపోయి వాచిన ముఖం, నోట్లో నుండి కారుతున్న ఎర్రటి నెత్రు, అగ్నికి ఆహుతి అయినట్టు కళ్ళు లేకుండా విషం చిమ్ముతున్న నోటితో కనిపించిన ఆ ఆకారాన్ని చూసిన హర్ష
ఒక్కసారిగా గుండె పగిలినట్టు పెట్టిన ఆ గావు కేక ఆ ఇంటిలోనే కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్లలోకి వినిపించింది. చుట్టుపక్కల ఉండే అపార్ట్మెంట్స్లో పెంచుకునే కుక్కలు, రోడ్డు పైన తిరిగే కుక్కలు అన్నీ ఒక్కసారిగా ఆ ఇంటి వైపు చూసి మొరగడం మొదలుపెట్టాయి అదే పనిగా. అసలు ఆ అమ్మాయి ఎవరు? తనకి నాతో సంబంధం ఏమిటి? అయినా నా భార్య తులసి ఏది? అవి తప్ప హర్ష మెదడులో ఇంకో ఆలోచన లేదు. అసలు ఏంటి ఇదంతా అని ఆలోచించుకుంటూ ఉండగా అదే సమయంలో ఆ ఆకారం ఏదో మాట్లాడడం విన్నాడు హర్ష. అంతే, ఒక్కసారిగా. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎక్కడ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.